వీటితో పాటుగా ఇప్పుడు అందరూ కూడా కొంచెం అందం మీద కూడా అందరికి ఆడవాళ్ళంటేనే అటు హెయిర్ కావచ్చు, హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంటుంది ఇప్పుడు ఫాస్ట్ లైఫ్‌లో. అండ్ అలాగే ఈ అందం గురించి పింపుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా! సో వీటిలకి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అంటే మొన్న ఒక రీసెర్చ్ ఆర్టికల్ నేను ఒక ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో చూసాను. ఏదో సమ్ లోకల్ మేడ్ ప్రొడక్ట్ ఎక్కడో ఏదో వాడటం వల్ల హ్మ్. అతని కిడ్నీలు 2 దెబ్బతిన్నాయి. అబ్బా! ఆ! ఏదో ఓన్లీ ఫేస్ ప్యాక్ వల్ల. మీరు అనుకోవచ్చు ఫేస్ క్రీమ్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతింటం ఏంటి అని. ఫేస్ ప్యాక్‌లే కాదు ఒక సోపులు చూపించి ట్యాన్ రిమూవ్ దాంట్లో అయితది లోపల అదని. ఉండే హార్మ్‌ఫుల్ కెమికల్స్ హ్మ్. అది మైక్రో సర్క్యులేషన్‌లోకి వెళ్ళటం వల్ల ఇట్ విల్ ఎఫెక్ట్స్ ది కిడ్నీస్. హ్మ్. మన ఆయుర్వేదంలో మనం వాడే మెడిసిన్స్ కానీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. మేము సొంతంగా తయారు చేయడం కంటే కంపెనీస్ దగ్గర ఆ కంపెనీస్ ఎలాంటివి చాలా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ మెడిసిన్స్ ఉన్న స్టాండర్డ్ కంపెనీస్ కొట్టకల్లి ఇవి ఇట్లాంటి వాళ్ళని మనం చూస్ చేసుకుని ఓకే. అది శాస్త్రంలో చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి అది యూసేజ్లో ఉన్న మెడిసిన్స్ని మాత్రమే వాడతాం. హ్మ్. వాడినప్పుడు దాన్ని ఆ సురో కానీ అంటే తలకి సంబంధించిన హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్కి కానీ ఈ కాస్మెటిక్స్ సౌందర్య చికిత్సలు కానీ ఆయుర్వేదంలో వర్ణ్యజ్ఞగణం అని క్రిమిజ్ఞగణం అని విషజ్ఞగణం అని ఇట్లా చాలా మందులు చెప్పారు. వాటిలో దేనికి క్రిమిజ్ఞం అంటే మన బ్యాక్టీరియల్ పారాసైటిక్ అనుకోవచ్చు, విషజ్ఞం అన్నా కూడా అదే యాంటీటాక్సిక్ అనుకోవచ్చు. సౌందర్య వర్ణం అంటే మనకి ఫేస్ కాంప్లెక్షన్ పెంచేవి అని, కేసియం అంటే తలకి మనకు జుట్టుని పెంచేవి అని, దారుణకం జుట్టును తగ్గించే మన చుండ్రును తగ్గించేవని ఇట్లాంటి రకరకాల మెడిసిన్స్ అవైలబుల్లో ఉంటాయి. మీ శరీరానికి తగిన విధంగా మీకు వాళ్ళ శరీరానికి తగిన వాళ్ళకి ఆ డ్రగ్స్ సెలెక్షన్లోనూ వాటిని ఇప్పించే మందుల్లోనూ ఇస్తాం. అట్లా కాకుండా మీకు సూట్ అవ్వాలి మెడిసిన్స్ కూడా మనం ఇచ్చే కాస్మెటిక్స్ కానీ మనం ఇచ్చే హెయిర్ మెడిసిన్స్ కానీ అలా ఉంటాయి. బట్ మనం సహజంగా ఈ ఆయిల్స్ షాంపూస్ వాటిని జనరలైజ్ చెప్పడం ఒక రిజల్ట్ ఉండదు. బట్ మన యాంటీ ఫంగల్స్ వాడినా ఆయుర్వేదంలో కూడా జనరలైజ్ చేసి కొన్ని ఫంగల్స్ చెప్పినా మనం నేను అనుకున్నట్టు ఈ కాస్ట్ తో పాటు మన సిమ్టమాటిక్ ఇస్తాం. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ కి మీకు జుట్టు రాలే సమస్యకి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు ఇప్పుడు చాలా మంది బాధపడుతున్న బాధ వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. అంటే మనకి సరైన ఆహారం పోషణ లేకపోవచ్చు, సరిగ్గా నీట్గా దాన్ని మెయింటైన్ చేయకపోవచ్చు, అంటే డాండ్రఫ్ రావచ్చు, ఆ డాండ్రఫ్ ఉండొచ్చు, తల మీద స్కాల్ప్ సోరియాసిస్ ఉండొచ్చు, సెబోరిక్ డెర్మటైటిస్ ఉండొచ్చు, అదేవిధంగా నార్మల్ సింపుల్ డాండ్రఫ్ ఉండొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియెంట్ ఉండొచ్చు. వాళ్ళు రీసెంట్గా మెడిసిన్స్ కొంచెం ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడటం, తర్వాత ఇమ్యునోమాడ్యులేటర్స్ వాడటం, ఇట్లాంటి మెడిసిన్స్ పీసీఓడికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు, డయాబెటిక్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చు. సో పేరెంటల్గా మనకు కొంత బాల్నెస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇన్ని కారణాలు చూసుకుని వాళ్ళు పొల్యూషన్ ఎక్కువ తిరగచ్చు. ఇన్ని కారణాలు చూసుకుని మన హెయిర్ ఫాల్కి సంబంధించిన మీ కారణాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు థైరాయిడ్ ఉంటుంది, ఆ థైరాయిడ్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తూ ఆ జుట్టు చుండ్రు ఉంటుంది, ఆ చుండ్రు తగ్గిస్తూ ఇచ్చే మందు ఇస్తూ వాళ్ళు తర్వాత జుట్టు పెరిగే మందు ఇవ్వాలి, అప్పుడు డెఫినెట్గా తగ్గుతుంది. ఆ కారణం తెలుసుకుని మనం ఆ హెయిర్ ఫాల్ సంబంధించి ఇస్తాం కాబట్టి సౌందర్య ఉత్పత్తులైన మన ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ అయినా డెఫినెట్గా మన దగ్గర ఉంటాయి. అది కాకుండా మనం ఊరికే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఉపయోగం ఉండదని అనట్లేదు, ఉంటుంది ఎంతో కొంత మనకి యాంటీ ఫంగల్ రిపీటెడ్ వస్తుంది. బట్ ఒక్కోసారి ప్రమాదాలు కూడా కొన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు డెర్మటాలజిస్ట్ రాశారనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ వర్క్. బట్ ఆయుర్వేదంలో వాళ్ళకంటే అడ్వాంటేజ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, రిపిటేషన్ తక్కువ ఉంటుంది, స్లో ప్రాసెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ఎ స్లో, ఆయుర్వేదిక్ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు అదర్ సైన్స్. బట్ మా దగ్గరకు వచ్చేసరికి జబ్బు క్రానిక్ అయిపోతుంది. మా దగ్గర పేషెంట్ ఎప్పుడు వస్తారు, మొదటి దగ్గర మా దగ్గరికి రారు కదా, 3 నెలలకు 6 నెలలకు సంవత్సరం వరకు రారు కాబట్టి డబ్బులు అయిపోతే జబ్బు పెరిగిపోతుంది, అప్పుడు వస్తారు. కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. బట్ డెఫినెట్ గా ఆయుర్వేదంలో ఈ సౌందర్య చికిత్సలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఈ బ్యూటీ దాంట్లోనే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవి స్కిన్ కి హామ్ అని కొంతమంది చెప్తుంటే చాలా మంది వినకుండా ఆ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. మరి అసలు ఏంటి వాటిని కంపేర్ చేసుకుని చూస్తే? ఏదైనా చూడండి, ఒక డెర్మటాలజిస్ట్, సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ ఆఫ్ డెర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జన్స్, సమ్ హాస్పిటాలజిస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా డెర్మటాలజిస్ట్లే కాస్మెటాలజిస్ట్లు అయ్యారు. సో ఎండి డెర్మటాలజీ చదివిన వాళ్ళ పర్యవేక్షణలో ఏ ట్రీట్మెంట్ చేసినా అది చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ మనం అది వెళ్ళలేము, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఆయుర్వేదం ఎప్పుడూ ఉంటుంది. బట్ అన్ని ట్రీట్మెంట్స్ మనం రాంగ్ అని చెప్పడానికి ఎప్పుడు సిస్టమ్ ఉండదు, సిస్టమ్ అప్డేషన్లోనే ఉంటుంది ఎప్పుడు. బట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు ఏం క్వాలిఫికేషన్, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం సర్టిఫికేట్, ఎవరో పబ్లిసిటీ చేశారు కదా అని మనం మేకప్ ఆర్టిస్టుల దగ్గరికి తర్వాత వాళ్ళకి కాస్మెటాలజీ సెంటర్స్కి వెళ్ళటం కంటే కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ అంటే ఎండి చేసిన ఎంబీబీఎస్ డెర్మటాలజీ, ఎండి డెర్మటాలజీ వాళ్ళు చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు మంచి ట్రీట్మెంట్స్ ఇస్తారు.
దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఆయుర్వేదం ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్గా మేము చేసే ప్రయత్నం వాళ్ళ దగ్గర కాదని మన దగ్గరికి వచ్చినట్టు ఎప్పుడు చేస్తాం. బట్ మీరు లేజర్ గురించి అడిగారు కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ చాయిస్ అండ్ ద రిజల్ట్స్ వేరీ డిపెండ్ అపాన్ ది డాక్టర్ అండ్ ద విచ్ డాక్టర్ యూఆర్ సెలెక్టింగ్. వాళ్ళు చేసుకుని సెలెక్ట్ చేసిన సర్టిఫైడ్ డాక్టర్ అయితే ప్రమాదం ఎక్కువగా ఉండకపోవచ్చు. దే విల్ ఎక్స్ప్లెయిన్. నాకంత దాని మీద అంత అవగాహన లేదు. బట్ మా దగ్గర కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్స్కి లేజర్ లాంటివి అవసరం ఉండిపడవచ్చు. బట్ తర్వాత రాకుండా ఉండటానికి బెటర్గా ఉండటానికి ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుంది. ఓకే.